మనందరూ పెంపుడు జంతువుల్ని పెంచుకోవాలనుకుంటాం. ఆ పెంపుడు జంతువులు అనేవి ఇంట్లో ఎంటర్టైనింగ్ గా రాత్రిపూట ఇంటికి కాపలాగా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా మనతో ఎంతో విశ్వాసంగా కూడా మెలుగుతాయి. కొన్ని సందర్భాల్లో జంతువులను చూస్తే మనకి జాలేస్తుంది. ఎందుకంటే ఆ నోరు లేని మూగజీవాలు వాటికి ఎంత నొప్పి తగిలినా గానీ వాటిలో అవి బాధపడుతూ ఉంటాయి. కానీ వాటికి కలిగిన నొప్పిని నోరు తెరిచి చెప్పుకోలేవు. మరి ఈ వీడియోలో అటువంటి జంతువుల యొక్క కొన్ని సాడ్ స్టోరీస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం గుర్రాలు పెంపుడు జంతువులుగానే ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో కొన్ని గుర్రాలు కూడా ఉన్నాయి. అవి పూర్తిగా ప్రకృతి మీదే ఆధారపడి ఉంటాయి. రీసెంట్ గా ఇక్కడ కనపడుతున్న గుర్రం రోమానియా అడవుల్లో కనిపించింది. ఈ గుర్రాన్ని ఎవరో లావుపాటి చైన్ తో బంధించారు. అటువైపుగా వెళ్తున్న ఫారెస్ట్ రెస్క్యూ టీం ఆ గుర్రాన్ని చూశారు. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఆ చైన్ ఆ గుర్రం మెడ చుట్టూరు ఉంది. దాని కారణంగా ఆ గుర్రం అనారోగ్యానికి గురైందని వారు తెలుసుకున్నారు. వెంటనే ఆ గుర్రానికి గన్నుతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అలా గన్నుతో కాల్చిన వెంటనే అది కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆ టీము ఆ గుర్రానికి ఉన్న చైన్ చూడగా ఆ చైన్ కొన్ని సంవత్సరాలుగా ఆ గుర్రానికి అలాగే ఉండిపోయింది. అంతేకాకుండా ఆ చైన్ దాని యొక్క బాడీలో కూడా వెళ్లిపోయింది. మనమైతే అటువంటి నొప్పిని తట్టుకొని కూడా తట్టుకోలేము. కానీ ఈ గుర్రం దాదాపు 2 సంవత్సరాలుగా ఆ నొప్పిని భరించింది. అసలు ఆ చైన్ ని ఎవరు ఆ గుర్రానికి పెట్టారో అన్న విషయం ఎవరు తెలుసుకోలేకపోయారు. ఆ గుర్రాన్ని వేటాడేవారు చైన్ తో బంధిద్దామని ప్రయత్నించి ఈ గుర్రం వారి నుండి మిస్ అయ్యి ఇలా చైన్ కి చిక్కుకుపోయిందని వారు భావించారు. ఆ టీం వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అప్పుడు వారు ఎంతో కష్టపడి ఆ చైన్ బయటికి తీశారు. ఒకవేళ ఆ చైన్ ని గనక వారు ఇంకొన్ని నెలల పాటు తీయకపోయి ఉంటే ఆ గుర్రం అలాగే చనిపోయేది. కానీ చివరికి అంతా మంచిగా జరిగింది. చైన్ ని బయటికి తీశారు. కానీ గుర్రానికి ఉన్న చైన్ మచ్చల దగ్గర యాంటీబయాటిక్ వేశారు. ఆ తర్వాత కొంతసేపటికి గుర్రానికి స్పృహ వచ్చింది. ఈసారి గుర్రం చాలా ఫ్రీగా ఉంది. ఇదంతా 2007లో జరిగింది. ఇప్పుడు ఆ గుర్రం ఎంతో హ్యాపీగా తన యొక్క వైల్డ్ లైఫ్ జీవితాన్ని జీవిస్తుంది. నెంబర్ 2, ఒక్కోసారి మనకి అడవుల్లో ఇటువంటి వ్యూ కనిపిస్తుంది. ఆ జంతువులు మనకంటే చాలా పెద్దగా ఉంటాయి. అవును, నేను ఏనుగు గురించి మాట్లాడుతున్నాను. ఈ విశాలమైన జంతువులు కూడా మానవుల యొక్క క్రూరత్వానికి గురయ్యాయి. ఇదంతా 2018లో జరిగింది. ఒక ఏనుగు వేటగాళ్లు వేసిన ఉచ్చులో ఇరుక్కుంది మరియు ఆ ఉచ్చు దాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. గాయపడిన ఏనుగు కూడా మనుషులకి ప్రమాదకరంగా మారచ్చు. దాని కారణంగానే ఆ ఉచ్చును ఇప్పడానికి ఆ ఏనుగుకి మత్తు మందునిచ్చారు. ఒక హెలికాప్టర్ లోంచి ఏనుగుని మత్తు మందుతో గన్తో షూట్ చేశారు. ఆ ఏనుగు ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోయిందో అప్పుడు సేఫ్టీ టీం అక్కడికి చేరుకొని వారు కిందకు వచ్చి ఆ ఏనుగుని చూడంగానే వారు షాక్ అయిపోయారు. ఎందుకంటే వేటగాళ్లు పెట్టిన ఉచ్చు లావుపాటి ఇనుప చీకులతో చేయబడింది. అవి దాని యొక్క కాలికి రాపిడికి రాసుకుపోయి బాగా కోసుకుపోయింది. ఆ తర్వాత ఏనుగు ఆ ఉచ్చు నుండి కాలు బలంగా లాగడంతో అది దాని యొక్క కాలికి చుట్టుకుపోయింది. కానీ దాన్ని ఇప్పడానికి ఎవరు అక్కడ లేరు. సేఫ్టీ టీం ఆ ఉచ్చుని ఏనుగు యొక్క కాలు నుండి బయటికి తీశారు మరియు దెబ్బలన్నిటి దగ్గర యాంటీబయాటిక్ ని రాసి వెళ్లిపోయారు. మంచి విషయం ఏంటంటే ఆ ఉచ్చు కేవలం ఏనుగు యొక్క ఆ ఔటర్ పార్ట్ వరకే ఎఫెక్ట్ అయింది. ఏనుగు కాలు యొక్క ఎముకలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. సేఫ్టీ టీం కొన్ని రోజుల తర్వాత ఏనుగును చూడడానికి వెళ్లారు. ఈసారి ఆ దెబ్బ మొత్తం పూడుకుపోయింది. ఇప్పుడు ఏనుగు చాలా హాయిగా జీవిస్తుంది. చూసారు కదా జంతువుల యొక్క కొన్ని సాడ్ స్టోరీస్ గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.